సికింద్రాబాద్ లో 2 చోట్ల యాచకులపై దాడి జరిగింది. దుండగులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 2 ప్రాంతాల్లో 3 దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు. మోండా మార్కెట్, మారేట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు జరిగాయి. 3 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సికింద్రాబాద్ లో 2 యాచకుల వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలు. 2 చోట్ల సికింద్రాబాద్ లోని పుష్పాత్ నివాసం ఉంటున్న వాళ్ళ వ్యక్తులపై మరొక యాచక గ్యాంగ్ దాడి చేయడం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా మోండా మార్కెట్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య సమీపంలోని ఫుట్పాత్ పై పండుకున్న వ్యక్తిని 3 గుర్తు తెలియని యాచకుల గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో మెడతో పాటు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాటు అదేవిధంగా మారేట్పల్లి పిఎస్ పరిధిలోని గణేష్ ఆలయ సమీపంలోని ఫుట్పాత్ పై పండుకున్న మరొక యాచక గ్యాంగ్ పై కూడా ఈ గుర్తు తెలియని 3 కత్తులతో దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఈ దాడికి సంబంధించి ఎవరైతే తీవ్ర గాయాల పేరులో వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించడం జరిగింది. అరగంట వ్యవధిలోనే 2 యాచకులపై దాడి చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కనిపిస్తున్న అందులో భాగంగానే ఈ సంబంధించిన యాచక గ్యాంగ్ పని కట్టుకుని వీరి మీద కత్తులతో దాడి చేసినట్టుగా పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే ఘటనా సమయంలో ఉన్న CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఓకే, రైట్, థాంక్యూ కిరణ్.